హలో ఫ్రెండ్స్, ప్రపంచంలో ఎక్కడైనా ప్రేమకు ఒక చిహ్నం ఎంచుకోమంటే అందరూ ఒకటే పేరు చెబుతారు, తాజ్ మహల్. కానీ తాజ్ మహల్ కేవలం అందమైన కట్టడం మాత్రమే కాదు. దీని వెనుక చరిత్ర, ప్రేమకథ మరియు అనేక విశ్వాసాలు ఉన్నాయి. ఇవాళ మనం తాజ్ మహల్ యొక్క చారిత్రక ప్రాముఖ్యత మరియు దీని గురించిన కొన్ని ఆసక్తికరమైన విశ్వాసాలను తెలుసుకుందాం. తాజ్ మహల్ చరిత్ర 1631 సంవత్సరంలో మొదలైంది. ముంతాజ్ మహల్ షాజహాన్ యొక్క అత్యంత ప్రియమైన భార్య. తన 14వ బిడ్డకు జన్మనిచ్చిన సమయంలో మరణించింది. ముంతాజ్ మహల్ మరణం తర్వాత మొఘల్ చక్రవర్తి అయిన షాజహాన్ తన భార్య ప్రేమకు గుర్తుగా తాజ్ మహల్ నిర్మించాడు. ఈ కట్టడం ప్రేమకు చిహ్నంగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందింది. తాజ్ మహల్ ఆర్కిటెక్చర్ కూడా ఒక అద్భుతం. తాజ్ మహల్ నిర్మాణం 22 సంవత్సరాల పాటు సాగింది. 20,000 మంది కూలీలు దీనిని నిర్మించేందుకు పనిచేశారు. ఇది పూర్తిగా తెల్ల రాతితో నిర్మించబడింది. తాజ్ మహల్ రూపకల్పనకి పర్షియన్, ఇస్లామిక్ మరియు ఇండియన్ ఆర్కిటెక్చర్ శైలుల సమ్మేళనాన్ని ఉపయోగించారు. దీని ముందు ఉండే విశాలమైన తోటలు, యమునా నది పక్కన ఉండటం, ఇవన్నీ దీనికి అదనపు అందం చేకూరుస్తాయి. తాజ్ మహల్ పై ఉండే మొఘల్ గుమ్మట్లు, మైనా రంగులు మరియు లోపల ఉండే నకాషీలు దీని శిల్పకళను తెలియజేస్తాయి. తాజ్ మహల్ నిర్మాణంలో పనిచేసిన కళాకారులపై ఒక పాత విశ్వాసం ఉంది. అది ఏమిటంటే, తాజ్ మహల్ పునరావృతం కాకుండా ఉండేందుకు షాజహాన్ ఆ కళాకారుల చేతులు కట్ చేయించాడని. అయితే ఈ కథ నిజం కాదని చరిత్రకారులు చెబుతున్నారు. అయినా ఈ విషాదం చాలా మంది మనసులో నిలిచిపోయింది. తాజ్ మహల్ చారిత్రక ప్రాముఖ్యత అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది. 1983లో యునెస్కో తాజ్ మహల్ను ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించింది. ఇది ప్రపంచంలోని 7 వింతలలో ఒకటి. తాజ్ మహల్ ప్రపంచమంతా ప్రేమ, నిబద్ధత మరియు త్యాగానికి ఒక గుర్తుగా నిలిచింది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది పర్యాటకులు దీన్ని చూడటానికి వస్తారు. ఇది భారతదేశ చరిత్రలో ఒక అద్భుతమైన భాగం. మీకు తెలుసా, మనం ఇప్పుడు చూస్తున్న తాజ్ మహల్ తెల్లగా ఉండటం సర్వసాధారణం. కానీ అసలు నిజం ఏమిటంటే, ఇది రోజులో విభిన్న సమయాల్లో వేరే రంగుల్లో కనిపిస్తుంది. ఉదయం సూర్యోదయం సమయంలో ఇది కొంచెం గులాబీ రంగులో, సాయంత్రం ఇది పసుపు రంగులో, రాత్రి పూర్తిగా తెల్లగా మెరిసిపోతుంది. ఇది చాలా ప్రత్యేకమైన కళాత్మకత. మీరు ఎప్పుడైనా ఈ 3 సమయాల్లో చూడగలిగారా? మీరు ఎప్పుడైనా నల్ల తాజ్ మహల్ గురించి విన్నారా? కొందరు చరిత్రకారుల ప్రకారం షాజహాన్ తన కోసం కూడా యమునా నది మీదుగా ఎదురుగా ఒక నల్ల తాజ్ మహల్ కట్టాలని ప్లాన్ చేశాడు. అయితే ఆ కల నిజం కాలేదు. కారణం షాజహాన్ తన కుమారుడు ఔరంగజేబు చేతిలో బంధించబడడం. ఇక మరొక ఆసక్తికరమైన విషయమేమిటంటే, కొందరు చరిత్రకారులు తాజ్ మహల్ అసలైన చారిత్రక కట్టడం కాదని, అది నిజానికి పురాతన హిందూ దేవాలయంగా నిర్మించబడిందని వాదిస్తారు. ఇంకో విశ్వాసం ఏమిటంటే, తాజ్ మహల్ లోపల గుట్టుగా మరికొన్ని గదులు ఉన్నాయని, మరికొన్ని ఛాంబర్స్ మూసివేయబడ్డాయని. మీకు తెలుసా, తాజ్ మహల్ నిర్మాణ సమయంలో అప్పటి ఇంజనీర్లు యమునా నది నీటిని అందించేందుకు అనేక సాంకేతికతలను వాడారు. అయితే ఈ నీటి సరఫరా సిస్టమ్ అనేక శతాబ్దాల తరువాత కూడా ఇంకా పని చేస్తుంది. ఇది అప్పటి కాలంలో అమలైన ఆర్కిటెక్చర్ చరిత్రలో ఒక అద్భుతం. ఇప్పుడు తాజ్ మహల్ను కాపాడటానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాలుష్యం కారణంగా తాజ్ మహల్ రంగు మారుతోందని చాలామంది చెబుతున్నారు. భారత ప్రభుత్వం తాజ్ మహల్ పరిరక్షణ కోసం ప్రత్యేక ప్రణాళికలను అమలు చేస్తోంది. వాతావరణ కాలుష్యం వల్ల తాజ్ మహల్ యొక్క తెల్ల రాతి క్రమంగా పసుపు రంగులోకి మారిపోతుందన్నది ప్రస్తుతం పెద్ద సమస్యగా మారింది. తాజ్ మహల్ కేవలం చారిత్రక కట్టడం మాత్రమే కాదు, ఇది ప్రేమకు సజీవ నిదర్శనం. భారతదేశ చరిత్రలో, ప్రపంచ చరిత్రలో ఈ కట్టడానికి అంతులేని ప్రాముఖ్యత ఉంది. అనేక విశ్వాసాలు, కథలు మరియు చారిత్రక విశేషాలతో ఈ అద్భుత కట్టడం ప్రపంచంలో ఒకటి. మీకు తాజ్ మహల్ గురించిన ఈ సమాచారం ఎలా అనిపించింది? మీ అభిప్రాయాలను కామెంట్లలో తెలపండి. మరిన్ని ఆసక్తికరమైన విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ కలుద్దాం. జై హింద్.